తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. విచారణలో ఒక్కొక్కటిగా ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. అప్పటి అధికార పార్టీతో అంటకాగిన ప్రభాకర్ రావు అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కర్త కర్మ క్రియగా వ్యవహరించారు. చట్ట వ్యతిరేక పనులకు నిఘా ముసుగు తొడిగారు. ఇప్పటికే ఈ కేసులో ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును అరెస్ట్ చేసి ప్రశ్నిస్తే ప్రభాకర్ రావు బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. దీని వెనకుండి అంతా తానై నడిపించిన ప్రభాకర్ రావు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ప్రభాకర్ రావు ప్రస్తుతం అమెరికాలో ఉన్నట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. ఇంటెలిజెన్స్ బాస్గా తాను చేయాల్సిన పని చేయకుండా రాజకీయాల్లో వేలుపెట్టారు. ప్రజల శాంతి భద్రతలకు భంగం కలగకుండా అసాంఘిక శక్తులపై నిఘా పెట్టాల్సిన మాజీ ఇంటెలిజెన్స్ బాస్ రాజకీయ నాయకుల కదలికలపై దృష్టి పెట్టారు. తన పదవిని దుర్వినియోగం చేశారు. ప్రణీత్ రావు నేతృత్వంలో ప్రభాకర్ రావు ఓ ప్రైవేట్ సైన్యమే ఏర్పాటు చేశారు. కొంతమంది నమ్మకస్తులైన అధికారులతో ప్రైవేట్ సైన్యాన్ని నడిపారు ప్రభాకర్ రావు. నోటీసులు అందుకున్న పోలీసుల్లో గతంలో ప్రభాకర్ రావు సైన్యంలో కీలక సభ్యులే. హైదరాబాద్ సిపిగా పనిచేసి డీజీపీ అయిన ఓ అధికారి పాత్రపై కూడా ఆరోపణలు వస్తున్నాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత కొన్నాళ్లు హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ డీసీపీగా పనిచేసిన ప్రభాకర్ రావును ప్రభుత్వం ఏరికోరి ఎస్ఐబికి డీఐజీని చేసింది. ఐజీగా పదోన్నతి పొందిన అక్కడే కొనసాగారు. చివరకు 2020లో పదవీ విరమణ చేసిన ప్రభాకర్ రావును నాటి ప్రభుత్వం ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా నియమించింది. హోదా ఏదైనా కానీ ఆయన మాత్రం ఎస్ఐబి చీఫ్గా కొనసాగారు. నిఘా విభాగాధిపతిగా పనిచేసిన నవీన్ చంద్ పదవీ విరమణ పొందడంతో ప్రభాకర్ రావు కొన్నాళ్లు ఆ బాధ్యతలు నిర్వర్తించినప్పటికీ ఎస్ఐబిని మాత్రం ఆయన వదల్లేదు. ఇలా ఏళ్లుగా అక్కడ పాతుకుపోయిన ప్రభాకర్ రావు తనకంటూ ఓ సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ప్రణీత్ రావుతో పాటు ఉమ్మడి నల్గొండ ఎస్పీగా పనిచేస్తుండగా పరిచయమై నమ్మకస్తులుగా మారిన అనేక మంది పోలీసులను ఎస్ఐబికి తీసుకువెళ్లారు. ఎస్ఐబిలో 2017 వరకు లీగల్ ఇంటర్సెప్షన్గా పిలిచే అధికారిక ట్యాపింగ్గా మాత్రమే జరిగింది. అయితే ఆ తర్వాతి ఏడాది ఎన్నికలు సమీపిస్తుండడం, ప్రతిపక్ష పార్టీలు పుంజుకోవడం గమనించిన ప్రభాకర్ రావు అప్పటి కొందరు కీలక రాజకీయ నాయకుల అక్రమ ట్యాపింగ్పై దృష్టి పెట్టారు. తాము టార్గెట్ చేసిన వ్యక్తి ఫోన్ నంబర్ తెలిస్తేనే ఎల్ఐకి ఆస్కారం ఉంది. అయితే ప్రతిపక్ష నేతలు తరచుగా వేర్వేరు నెంబర్లతో సంప్రదింపులు జరుపుతుండడంతో ప్రభాకర్ రావు అండ్ టీం ఈ కోణంలో ఆలోచించింది. దీంతో 2017లో ప్రభాకర్ రావుతో పాటు వివిధ విభాగాల్లో పనిచేస్తున్న పోలీస్ అధికారులతో కూడిన బృందం రష్యా, ఇజ్రాయెల్లో పర్యటించొచ్చింది. ఆయా దేశాల్లో అందుబాటులో ఉన్న ట్యాపింగ్, ఇతర నిఘా పరికరాలను అధ్యయనం చేసొచ్చింది. ఇలా తయారు చేసిన జాబితాను పరిశీలించి ఏవేవి కొనుగోలు చేయాలో చెప్పాల్సిందిగా కొందరు పెద్దలకు నివేదికిచ్చింది. టెక్నికల్ అనుభవం ఉన్న రవిపాల్ అనే నిపుణుడు గతంలో ఇంటెలిజెన్స్ విభాగానికి కన్సల్టెంట్, అడ్వైజర్గా పనిచేశారు. ప్రభాకర్ రావుతో పాటు కొందరు కీలక అధికారులతో సన్నిహితంగా మెలిగారు. వివిధ దేశాల్లో అందుబాటులో ఉన్న కొత్తగా ఆవిష్కరణ అవుతున్న నిఘా పరికరాలను ఎంపిక చేయడం, ప్రభాకర్ రావు సహా మరికొంతమంది అధికారులకు వీటిపై సమాచారం ఇవ్వడం, అవి ఖరీదు చేయడంలో సహకరించడం తదితర విధులు నిర్వర్తించారు. రవిపాల్ సూచనల మేరకే ప్రభాకర్ రావు ఇజ్రాయెల్ నుంచి సూట్ కేసులో ఇమిడిపోయి ఉండే అక్రమ ట్యాపింగ్ పరికరం కొనుగోలు చేశారు. దీన్ని ప్రణీత్ రావు టీం ఓ వాహనంలో పెట్టుకుని టార్గెట్ చేసిన వ్యక్తి ఇల్లు, కార్యాలయం సమీపంలో మాటు వేసేది. ఈ పరికరానికి 300 మీటర్ల పరిధిలో పనిచేస్తున్న ప్రతి ఫోన్ ద్వారా జరిగే కమ్యూనికేషన్ తెలుసుకునే సామర్థ్యం ఉంది. వాటిలో తమకు కావాల్సిన దాన్ని ఎంచుకుని దానికి సంబంధించిన సోషల్ మీడియా సహా ప్రతి కమ్యూనికేషన్ను ట్యాప్ చేసే అవకాశం దాన్ని ఆపరేట్ చేసే వ్యక్తికి ఉంటుంది. అధికారిక ట్యాపింగ్ అయిన ఎల్ఐని ప్రభాకర్ రావు టీం తమకు అనువుగా వినియోగించుకుంది. ఓ వ్యక్తి ఫోన్ను నిర్ణీత కాలానికి మించి ట్యాప్ చేయాలంటే కేంద్రం ఆధీనంలోని సంస్థలను సమాచారం ఇవ్వాలి. దీన్ని తప్పించుకోవడానికి ప్రభాకర్ రావు అండ్ టీం
ఆ సమయం కంటే ఓ గంట తక్కువగా సదరు ఫోన్ ట్యాప్ చేసేది. ఆపై ట్యాపింగ్ ఆపేసి ఓ గంట తర్వాత మళ్లీ ప్రారంభించేది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల్లో ప్రణీత్ రావుకు కుడిభుజంగా వ్యవహరించిన 6 అధికారులను సిట్ గుర్తించింది. వీరిలో 2 నుంచి ఇప్పటికే స్టేట్మెంట్లను నమోదు చేయగా మరో 4 విచారణకు హాజరు కావాలని ఆదేశాలిస్తూ నోటీసులు జారీ చేసింది. గత ఏడాది డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మార్పు జరిగిన వెంటనే ప్రభాకర్ రావు తన ఓఎస్డీ పోస్టుకు రాజీనామా చేశారు. ఆపై కొన్నాళ్లు హైదరాబాద్తో పాటు తన స్వగ్రామంలో ఉన్నారు. అయితే ఈ నెల మొదటి వారంలో ప్రణీత్ రావుపై సస్పెన్షన్ వేటు పడడంతో అప్రమత్తమయ్యారు. ఈ వ్యవహారంలో లోతుగా దర్యాప్తు జరిగితే తన పాత్ర వెలుగులోకి వస్తుందని భావించారు. దీంతో కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళుతున్నట్లు నగరం దాటిన ప్రభాకర్ రావు అట్నుంచి అటు అమెరికా వెళ్లిపోయారని పోలీసులు గుర్తించారు. అక్కడి నుంచే కోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నారని, తనకు అనుకూలంగా ఉత్తర్వులు వచ్చే వరకు అక్కడే ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు అధికారులు. ప్రణీత్ రావు కస్టడీ ముగిసిన తర్వాత ప్రభాకర్ రావు విషయంలో పోలీసు విభాగం కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. ట్యాపింగ్లో మరికొందరు పోలీసుల హస్తం ఉన్నట్లు బయటపడింది. ప్రభాకర్ రావు నేతృత్వంలో స్పై పోలీసుల ముఠా ట్యాపింగ్ అక్రమాలకు పాల్పడ్డారు. స్పై టీంలో హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకృష్ణరావు, ఇంటెలిజెన్స్ మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు, ఎస్ఐబి డీఎస్పీ తిరుపతన్న ఉన్నారు. బ్లాక్మెయిల్తో వీరంతా 500-600 కోట్లు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. ఇంకొందరి ప్రమేయంపై కూడా గుట్టు లాగుతున్నారు పోలీసులు. రాధాకిషన్రావు, భుజంగరావు, తిరుపతన్న ఇళ్లల్లోనూ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. విపక్ష నేతలే కాకుండా వ్యాపారులను కూడా టార్గెట్ చేసింది ప్రభాకర్ రావు టీం. 30 మందికి పైగా వ్యాపారుల ఫోన్లపైన నిఘా పెట్టిన ప్రభాకర్ రావు టీం అక్రమంగా ఫోన్లు ట్యాప్ చేసి వ్యాపారులను బ్లాక్మెయిల్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. విపక్ష నేతలే కాకుండా వ్యాపారులను కూడా టార్గెట్ చేసింది ప్రభాకర్ రావు టీం. 30 మందికి పైగా వ్యాపారుల ఫోన్లపైన నిఘా పెట్టిన ప్రభాకర్ రావు టీం అక్రమంగా ఫోన్లు ట్యాప్ చేసి వ్యాపారులను బ్లాక్మెయిల్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. విపక్ష నేతలే కాకుండా వ్యాపారులను కూడా టార్గెట్ చేసింది ప్రభాకర్ రావు టీం. 30 మందికి పైగా వ్యాపారుల ఫోన్లపైన నిఘా పెట్టిన ప్రభాకర్ రావు టీం అక్రమంగా ఫోన్లు ట్యాప్ చేసి వ్యాపారులను బ్లాక్మెయిల్ చేసింది. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. విచారణలో ఒక్కొక్కటిగా ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అక్రమాలు వెలుగు చూస్తున్నాయి.
అప్పటి అధికార పార్టీతో అంటకాగిన ప్రభాకర్ రావు అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కర్త కర్మ క్రియగా వ్యవహరించారు. చట్ట వ్యతిరేక పనులకు నిఘా ముసుగు తొడిగారు. ఇప్పటికే ఈ కేసులో ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును అరెస్ట్ చేసి ప్రశ్నిస్తే ప్రభాకర్ రావు బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. దీని వెనకుండి అంతా తారై నడిపించిన ప్రభాకర్ రావు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ప్రభాకర్ రావు ప్రస్తుతం అమెరికాలో ఉన్నట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. ఇంటెలిజెన్స్ బాస్గా తాను చేయాల్సిన పని చేయకుండా రాజకీయాల్లో వేలుపెట్టారు. ప్రజల శాంతి భద్రతలకు భంగం కలగకుండా అసాంఘిక శక్తులపై నిఘా పెట్టాల్సిన మాజీ ఇంటెలిజెన్స్ బాస్ రాజకీయ నాయకుల కదలికలపై దృష్టి పెట్టారు. తన పదవిని దుర్వినియోగం చేశారు. ప్రణీత్ రావు నేతృత్వంలో ప్రభాకర్ రావు ఓ ప్రైవేటు సైన్యమే ఏర్పాటు చేశారు. కొంతమంది నమ్మకస్తులైన అధికారులతో ప్రైవేట్ సైన్యాన్ని నడిపారు. ప్రభాకర్ రావు నోటీసులు అందుకున్న పోలీసుల్లో గతంలో ప్రభాకర్ రావు సైన్యంలో కీలక సభ్యులే. హైదరాబాద్ సిపిగా పనిచేసి డీజీపీ అయిన ఓ అధికారి పాత్రపై కూడా ఆరోపణలు వస్తున్నాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత కొన్నాళ్లు హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ డీసీపీగా పనిచేసిన ప్రభాకర్ రావును ప్రభుత్వం ఏరికోరి ఎస్ఐబికి డీఐజీని చేసింది. ఐజీగా పదోన్నతి పొందిన అక్కడే కొనసాగారు. చివరకు 2020లో పదవీ విరమణ చేసిన ప్రభాకర్ రావును నాటి ప్రభుత్వం ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా నియమించింది. హోదా ఏదైనా కానీ ఆయన మాత్రం ఎస్ఐబి చీఫ్గా కొనసాగారు. నిఘా విభాగాధిపతిగా పనిచేసిన నవీన్ చంద్ పదవీ విరమణ పొందడంతో ప్రభాకర్ రావు కొన్నాళ్లు ఆ బాధ్యతలు నిర్వర్తించినప్పటికీ ఎస్ఐబిని మాత్రం ఆయన వదలలేదు. ఇలా ఏళ్లుగా అక్కడ పాతుకుపోయిన ప్రభాకర్ రావు తనకంటూ ఓ సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ప్రణీత్ రావుతో పాటు ఉమ్మడి నల్గొండ ఎస్పీగా పనిచేస్తుండగా పరిచయమైన నమ్మకస్తులుగా మారిన అనేక మంది పోలీసులను ఎస్ఐబికి తీసుకువెళ్లారు. ఎస్ఐబిలో 2017 వరకు లీగల్ ఇంటర్సెప్షన్గా పిలిచే అధికారిక ట్యాపింగ్ మాత్రమే జరిగింది. అయితే ఆ తర్వాత ఏడాది ఎన్నికలు సమీపిస్తుండడం, ప్రతిపక్ష పార్టీలు పుంజుకోవడం గమనించిన ప్రభాకర్ రావు అప్పటి కొందరు కీలక రాజకీయ నాయకుల అక్రమ ట్యాపింగ్పై దృష్టి పెట్టారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. విపక్ష నేతలే కాకుండా వ్యాపారులను కూడా టార్గెట్ చేసింది ప్రభాకర్ రావు టీం. 30 మందికి పైగా వ్యాపారుల ఫోన్లపైన నిఘా పెట్టిన ప్రభాకర్ రావు స్పై ముఠా అక్రమంగా ఫోన్లు ట్యాప్ చేసి వ్యాపారులను బ్లాక్మెయిల్ చేసింది. పోలీస్ అక్రమాల్లో మాజీ డీజీపీ పాత్ర ఉన్నట్లు కూడా తేలింది. ప్రస్తుతం ఆ అధికారి సర్వీస్లోనే ఉన్నారు. డ్రగ్స్ కేసుల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరించారు ఆ అధికారి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. విపక్ష నేతలే కాకుండా వ్యాపారులను కూడా టార్గెట్ చేసింది ప్రభాకర్ రావు టీం. 30 మందికి పైగా వ్యాపారుల ఫోన్లపైన నిఘా పెట్టిన ప్రభాకర్ రావు స్పై ముఠా అక్రమంగా ఫోన్లు ట్యాప్ చేసి వ్యాపారులను బ్లాక్మెయిల్ చేసింది. పోలీస్ అక్రమాల్లో